అందరికీ నమస్తే ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఎడిటేషన్ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఈరోజు పార్ట్ 5 అంటే 5th రికార్డ్ అండి. చిరాకు కొనసాగితే రోజు రోజుకు ప్రమాదకారకాలు పెచ్చుమీరి క్రమంగా ప్రాణమయ కోశాలలో చీలికలు ఏర్పరచి ఉన్నత శరీరాలలోకి చొచ్చుకుపోతుంది. ఉన్నత శరీరాల్లోకి అంటే ఇంకా అది ఎక్కువైపోయే కొద్ది లోతుల్లోకి వెళ్ళిపోతుంది. సో మనో శరీరం, అనుభూతి శరీరం, మరి సూక్ష్మ శరీరం వీటన్నింటిలోకి వెళ్ళిపోతుంది. చిరాకు రోజు రోజుకు పెరిగే కొద్ది. అంటే ఆ చిరాకు పెరగకుండా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. ఏ విషయాలు చిరాకును తెప్పిస్తాయి అనేది ఇప్పటిదాకా చెప్పారు. ఇంకా ఉన్నాయి, ఇంకా చెప్తూ ఉన్నారు. ఆ చీలికల ద్వారా మానవ ఆరాలో చీకటి శక్తులు స్థిరపడి విషం యొక్క వినాశకర శక్తిని పెంపొందిస్తాయి. ఆ చీకటి శక్తులు ఏం చేస్తాయి? ఇంకా మనకేదో ఒక విషయం మీద అనిపించింది, ఆ చీకటి శక్తులు ఇంకా ప్రోత్సహిస్తుంటాయి. ఆ ఇదే నిజం, ఇదే నిజం అని. అలాగా ఆ చీకటి శక్తుల యొక్క ధోరణి ఎక్కువయ్యే కొద్దీ మనం ఇంకా ఇంకా కిందకు పడిపోతూ ఉంటాం. ఏకాంతంలో ఆలోచించడం నేర్చుకుంటారు. ఆలోచన యొక్క బాధ్యతను గుర్తిస్తారు. ఏకాంతంలో ఆలోచించడం నేర్చుకుంటారు. ఆలోచన యొక్క బాధ్యతను గుర్తిస్తారు. ఆలోచన యొక్క బాధ్యత అంటే సరి అయిన ఆలోచనలు చేయాలి అనే ఒక బాధ్యత గుర్తొస్తుంది. సరికాని ఆలోచనలు చేస్తే మళ్ళీ ఈ ప్రమాదాలన్నీ వస్తాయి అని అప్పుడు మనకు అర్థమవుతుంది. ఏకాంతంలో కూర్చున్నప్పుడు మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటాం. మన అంతరంగాన్ని అబ్జర్వ్ చేస్తుంటాం. మన ఆలోచన విధానాన్ని అబ్జర్వ్ చేస్తుంటాం. ఈ అబ్జర్వేషన్ ద్వారా ఏది సరి అయింది, ఏది సరికానిది అనే బాధ్యత మనకి అర్థమవుతుంటది. ఆలోచన దృఢమైన గోడలను చదును చేస్తుంది. సందేహం, చిరాకు, స్వీయ జాలి, ఎరుకతో తోసివేయబడతాయి. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇవన్నీ పక్కకు నెట్టేస్తాం. మిమ్మల్ని పరిశీలించుకొని బోధకుడు తప్ప వేరెవరూ తోడ్పడరు అని జ్ఞాపకం ఉంచుకోండి. మిమ్మల్ని పరిశీలించుకొని బోధకుడు తప్ప వేరెవ్వరూ తోడ్పడరు అని జ్ఞాపకం ఉంచుకోండి. ఆ బోధకుడు మాత్రమే హెల్ప్ చేస్తారు అని. బోధకుడు మాత్రమే అంటే పరిశీలించుకోవటానికి బోధకుడు మాత్రమే ఆధారపడదగిన వారు అని గుర్తుంచుకోండి. అంటే ఆ బోధకుడు చెప్తూ ఉంటాడు కదా, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఆలోచనల పట్ల బాధ్యత ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కాబట్టి ఆలోచించి ఓకే ఎక్కడ సరి చేసుకోవాలి అనేది గమనించుకుంటూ ఉంటాం మనల్ని మనం. అది బోధకుడు చేసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. బోధకుడు మన ఊర్ధ్వాత్మ లేదా కాల ప్రాంత పదార్థాలను అధిగమించి మనం సందేహం, చిరాకు మరి స్వీయ జాలులను అధిగమించటంతో తోడ్పడేవాడు అయ్యి ఉండవచ్చు. అంటే బోధకుడు అనేవాడు పైన ఉన్న వాళ్ళతోటి అందరితోటి కనెక్టివిటీ ఉండి మనలో ఉన్న చిరాకుని దాటే విధంగా బోధించేవాడై ఉంటాడు అని. బోధకుడు మాత్రమే తోడ్పడతాడు అన్నది ఎంత తీయని మాట. బోధకుడు మాత్రమే మనకు అత్యున్నత మంచి జరగాలని కోరుకునే ఏకైక వ్యక్తి. అంతే. బోధకుడు శిష్యుల మధ్య గాఢ బంధం ఉంటుంది. ఇద్దరి మధ్య, బోధకుడికి శిష్యులకి మధ్య ఒక ఇంటరాక్షన్ ఉంటుంది తప్పకుండా, అటాచ్మెంట్. ఇక్కడ చెప్పదగిన ఏకాంతవాసం చైతన్య ప్రసరణను తగ్గించటం. అంటే ఏకాంతంలో ఉన్నప్పుడు ఆ చైతన్యంలోకి ఏమేమి తీసుకెళ్తున్నాను, ఏ సరికాని వాటిని తీసుకెళ్తున్నానా, సరి అయిన వాటిని తీసుకెళ్తున్నానా, ఆ ప్రసరణను గమనించుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ విధమైన చైతన్యం ఊర్ధ్వాత్మ యొక్క ఆలోచనలను గ్రహించి
మనస్సును కాంతి సౌందర్యాలతో నింపుతుంది. పైనున్న మాస్టర్స్ చెప్పిన జ్ఞానం వల్ల ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ చక్కగా కాంతి చైతన్యం అంటే హ్యాపీనెస్ తోటి నిండి ఉంటాం. అంటే ఎప్పుడు బోధకుడు చెప్పే వాటిని వినడం అనేది చెయ్యాలి. బోధకుడు ఎలా ఉంటాడు? ఊర్ధ్వతలాల్లో ఉన్న మాస్టర్స్ తోటి అన్నిటితోటి కనెక్షన్ అయి ఉంటారు. మన లోపల ఉన్న వాటిని సరిచేసేవారుగా ఉంటారు. అందుకని బోధకుడు చెప్పింది విన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు. ఏకాంతంలో లేనప్పుడు ఇతరుల ఆలోచన తరంగాలు మనని చేరి మన ఆలోచనలను వక్రీకరించటం గాని మార్చివేయటం గాని జరుగుతుంది. అంటే ఏకాంతంగా ఒకసారి మళ్ళీ లే చదువు. ఏకాంతంలో లేనప్పుడు ఇతరుల ఆలోచన తరంగాలు మనని చేరి మన ఆలోచనలను వక్రీకరించడం గాని మార్చివేయడం గాని జరుగుతుంది. ఏకాంతంలో ఉండి సరి చేసుకోవడానికి ఏకాంతంలోకి వెళ్తున్నాం. ఆ ఏకాంతంలో లేనప్పుడు ఇతరుల యొక్క ఆలోచనలు ఆటోమేటిక్ గా మనల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటాయి. అవి చాలా డిస్టర్బ్ క్రియేట్ చేస్తాయి. అందువల్ల ఏకాంతంలో ఉండాలి. అంటే మనము ఒక ఒక చుట్టూ జాగ్రత్తగా ఆ ఆలోచనలు మన లోపలికి వెళ్ళకుండా మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. సందేహం, చిరాకు, స్వీయ జాలులను ఎరుకతో తొలగించాలి. అయితే దీనికోసం క్రమశిక్షణతో అదుపులో ఉన్న మనస్సు, బుద్ధి ఉండి సందేహం, చిరాకు, స్వీయ జాలుల వంటి వాటిని ఎదుర్కోగలగాలి. అంటే ఇంద్రియాలని ఆన్ అంటే ఆన్, ఆఫ్ అంటే ఆఫ్. మరి ఇంద్రియాలు ఎప్పుడైతే అవసరమైనవి తీసుకుంటూ ఉంటదో, అవసరం లేని వాటిని బయటకు వదిలేస్తూ ఉంటదో, అప్పుడు మనసు అనేది ప్రశాంతంగా ఉంటది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో, ధ్యానంలో కూర్చోగానే మన ప్రాణమయ కోసం ప్రాణ చక్కగా విశ్వశక్తిని తీసుకొని లోపలికి ఆ ఎథరిక్ లేయర్‌లోకి కావాల్సిన విశ్వశక్తి తీసుకుంటూ ఉంటుంది. మరి బయట సరి కానివన్నీ ఏసేస్తున్నాం. చెవుల ద్వారా ఏసేస్తున్నాం, కళ్ళ ద్వారా ఏసేస్తున్నాం, నోటి ద్వారా ఏసేస్తున్నాం, అన్నీ ఏసేస్తున్నాం చెత్త. ఏసేసాక ఏమవుతుంది? మనోమయ కోసం ఏమవుతుంది? డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో ధ్యానంలో మాకు ధ్యానం కుదరడం లేదండి, ధ్యానం కుదరడం లేదని చాలామంది అంటుంటారు. ఒక్కసారి వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తది. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నామో మనకి ఈ మనసు మీద ఆల్రెడీ ఏసేసాం గదా చెత్తంతా ఇంద్రియాల ద్వారా. అదంతా మళ్ళీ రొటీన్ అవుతూ అంటే మళ్ళీ ప్లే అవుతూ ఉంటాయి. అందువల్ల ధ్యానంలో కూర్చున్నప్పుడు విశ్వశక్తి తీసుకోలేకపోతూ ఉంటాం. మరి దానికి కారణం ఎవరు? మనమే గదా! అందువల్ల ఏకాంతంలో ఉన్నప్పుడు ఆ సందేహాలు వీటన్నింటిని బయటికి నెట్టేయడం అనేది ఎవరు చేయాలి? మనమే చేయాలి. అందుకని జాగ్రత్త పడాలి. ఏవేస్తున్నామో లోపలికి చూపుల ద్వారా ఏమేస్తున్నాం, చెవుల ద్వారా ఏం వింటున్నాం, మాటల ద్వారా ఏం చేస్తున్నాం. ఇవి ఇవి సరిగా ఉన్నప్పుడు ఈ ఇంద్రియాలను సరిగా పనిచేసేటట్టు చేస్తే అప్పుడు సరియైనయి తీసుకుంటుంటే మనసు ప్రశాంతంగా ఉంటే ధ్యానం చక్కగా కుదురుతుంది. సందేహం అనేది మీ మనస్సు, బుద్ధి ఒక సంఘటన లేదా విషయాలతో గుర్తించుకొని మూలంపై, ఆత్మపై, విశ్వంపై విశ్వాసం కోల్పోయే స్థితి. సందేహం పెరిగే కొద్దీ ఏమవుతుంది? అన్నింటి మీద విశ్వాసం కోల్పోతాం. బుద్ధి పైన మరి మనకున్న దాని మీద ప్రతిదీ మూలం పైన అన్నిటి మీద విశ్వాసం కోల్పోయే విధంగా తయారు చేస్తుంది సందేహం. అందువల్ల సందేహానికి తావు ఉండకూడదు అంటారు. ఆ సందేహం లేకుండా మనల్ని మనం ఆ సందేహంలో నుంచి బయటికి తెచ్చేసుకోవాలి ఎమ్మడే. రాకూడదు. ఒకవేళ వచ్చిందా దాని నుంచి బయటికి రావడానికి ఎమ్మడే ప్రయత్నం చేయాలి. చిరాకు అనేది మీరు మీ నాడీ వ్యవస్థను ప్రతికూల లేదా వినాశకర శక్తులు లేదా ముద్రలు ప్రభావాలకు లోనవనిచ్చే స్థితి. మరొకసారి మేడం, చిరాకు అనేది మీరు మీ నాడీ వ్యవస్థను ప్రతికూల లేదా వినాశకర శక్తులు లేదా ముద్రల ప్రభావాలకు లోనవనిచ్చే స్థితి. అంతే కదా చిరాకు లోనయ్యేటట్టు చేస్తది చిరాకు. ఏంది నాడీ వ్యవస్థ మీద
అన్నింటి మీద ప్రభావం చూపిస్తుందన్నమాట చిరాకు. అంటే అదే కదా చెప్పింది ఇందాక. సరికాని వాటినన్నీ లోపలికేసుకుంటూ ఉన్నాం. అప్పుడు చిరాకు రాకేమొస్తది? ఒకసారి బాగా అన్నీ వేసుకొని చూడండి. ఒక అమ్మాయికి ఒక కలొచ్చింది. కలలో వాళ్ళ మామ ఇంటికొచ్చారు. ఆవిడకి అతనికి పొంగల్ చేసి పెడదామని లోపలికెళ్ళింది. లోపలికెళ్ళాక పొయ్యి మీద ఆహ్, పొంగలి అంటే బియ్యము, పప్పు ఉంటాయి. పెసరపప్పు. దాంట్లో మినపప్పు గూడా ఉన్నాయి. అవి చూసుకోకుండా కడిగేసి పెట్టేసింది. తర్వాత చూసేసరికి దాంట్లో మినపప్పున్నాయి. అయ్యో! ఇదేంటి మినపప్పున్నాయి ఇవెట్టొచ్చినియి అని అనుకుంది. అయ్యో! ఇది పొంగల్ చేస్తే బాగుండదు గదా! అని అనుకుంటూ ఉంది. తర్వాత కొంచెం సేపటి తర్వాత చూసేసరికి దాంట్లో ఆకుకూర గూడా వచ్చేసింది. అలాగా చూసేసి ఇదేంటి? నేనేమి చేయలేదే! కానీ ఆకుకూరొచ్చింది, మినపప్పొచ్చినియి, ఇయన్నీ ఎలా వచ్చినియి? అని అనుకుంటుంది. ఎప్పుడైతే ఇలాగా అయ్యో! ఇలా చేసి పెడితే కుదరదు కదా! అని అనుకుని మరలా జాగ్రత్తగా బియ్యము, పెసరపప్పు పోసి ఇంకొక పొయ్యి మీద పొంగలి పెట్టింది. చక్కగా పొంగలి ఉడికింది. ముందు దాంట్లో ఏంటి అన్ని రకాలేసింది. అమ్మాయి ఏసింది అనేది కూడా తెలీలే అమ్మాయికి. ఏయకుండా గిన్నెలోకి ఎలా వస్తాయి? అంటే తనకి ఎరుక లేదు. ఎరుక లేక తను ఏమేమేస్తుందో వాటిల్లో అన్ని కలగూరగుంపగా చేసేసింది. సరే ఏంటమ్మా నీ ప్రాబ్లమ్ అంటే, ఇంట్లో అందరియి అన్నీ తీసేసుకొని నేను చాలా డిస్టర్బ్ అవుతున్నానండి. నాకేం అర్థం కావట్లేదు అని చెప్పింది. అమ్మ అదే కదా ఇక్కడ జరుగుతుంది. నీ కలలో మాస్టర్స్ చూపిస్తున్నారు. నీకు ఎరుక లేకపోవటం వల్ల పొంగలి గిన్నెలో ఆకుకూరేసేసావు, మినపప్పేసేసావు, అన్నీ ఏసేసావు. ఎరుక ఉన్నప్పుడు ఏమేమి అవసరమో ఇప్పుడు పొంగలి రెండోసారి మళ్ళీ పొంగలికి పెట్టినప్పుడు ఎరుకుంది కాబట్టి చక్కగా బియ్యము, పప్పు ఏసింది. అంటే నీకు ఎరుకున్నప్పుడు సరి అయిన వాటినే తీసుకోవడం అనేది పెడతావు. ఇప్పుడు సరికాని వాటి అన్నీ ఏసి అది పాడు చేసేసుకున్నావు కదా! అంటే నీకు ఎరుక కావాలి. నువ్వు ఏమి లోపలికి తీసుకుంటున్నావు? ఏమి బయటకు వదిలేస్తున్నావు? ఇయన్నీ గమనించుకోవాలి నిన్ను నువ్వు అని మాస్టర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా అని జెప్పా. అప్పుడు అవును మేడం నిజంగానే ఇంట్లో మాత్రం ఏం మాట్లాడినా అన్ని బుర్రలోకి తీసుకొని చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను. నా వల్ల కావటం లేదని జెప్పింది. చెప్పు. స్వీయ జాలిలో మీరు నిమ్న ఆత్మతో గుర్తించుకుంటారు. స్వీయ జాలిలో మీరు నిమ్న ఆత్మతో గుర్తుంచుకుంటారు. అంటే జాలి అనేది ఉండకూడదు. నిమ్న ఆత్మలతో కనెక్ట్ అవుతూ ఉంటాం జాలి ఉన్నప్పుడు. అది స్వీయ తిరస్కారం. ఆ హ్మ్. సమయానికి మిమ్మల్ని మీరు మీ వాస్తవ ఆత్మ గురించి మర్చిపోతారు. హ్మ్. ఆ స్థితిలో మీరు మిమ్మల్ని అందరూ వదిలివేశారని, ఎవ్వరికీ మీపై ఆసక్తి లేదని భావిస్తారు. ఈ 3 శక్తుల్ని మీపై అదుపు సాధించకుండా వెళ్ళగొట్టాలి. ఇదొక్కసారి చెప్పు. అది స్వీయ తిరస్కారం. ఆ హ్మ్. సమయానికి మిమ్మల్ని మీరు మీ వాస్తవ ఆత్మ గురించి మర్చిపోతారు. హ్మ్. అంటే మనల్ని మనం తిరస్కరించుకుంటున్నాం. మన ఆత్మ ఏం చెప్తుంది వీటన్నిటిని మర్చిపోతున్నాం. హ్మ్. ఆ స్థితిలో మీరు మిమ్మల్ని అందరూ వదిలివేశారని, ఎవరికీ మీపై ఆసక్తి లేదని భావిస్తారు. హ్మ్. ఈ 3 శక్తుల్ని మీపై అదుపు సాధించకుండా వెళ్ళగొట్టాలి. అంటే మీ మీద అది అజమాయిషి చలాయించకూడదు. అలా హ్మ్. నీ మీద అది ఉన్నప్పుడు పరిస్థితి గందరగోళం అవుతది. అందుకని ఇంద్రియాలు మనకి సరెండర్ అయ్యి ఉండాల. మనం వాటికి సరెండర్ అయ్యి ఉండకూడదంటల్లా. అలాగా మీరు వాటికి సరెండర్ అవ్వకుండా అవి మనకు సరెండర్ అయ్యే విధంగా ఉంచుకున్నప్పుడు ఏది అవసరమో, ఏది అవసరం లేదో, సరి అయినవా, సరికానివా అనేది మనం రెండింటిని వేరు చేయగలుగుతాం. వీటిని వెళ్ళగొట్టటం గురించి న్యూ టెస్టమెంట్‌లో గొప్ప ఉదాహరణ ఉంది. సిలువ వేయబడినప్పుడు క్రీస్తు తండ్రి వారిని క్షమింపుము. వారేం చేస్తున్నారో వారికి తెలియదు అంటారు. సందేహం, చిరాకు, స్వీయ జాలులను తిరస్కరించటానికి ఎంతటి మహత్తర మార్గం ఇది? మళ్ళీ చెప్పమ్మా. ఆ! వీటిని వెళ్ళగొట్టడం గురించి న్యూ టెస్టమెంట్‌లో గొప్ప ఉదాహరణ ఉంది. సిలువ వేయబడినప్పుడు క్రీస్తు తండ్రి వారిని క్షమింపుము. వారేం చేస్తున్నారో వారికి తెలియదు అంటారు.
వారు ఏం అంటే సిలువ వేసిన వాళ్ళని క్షమించమన్నాడు అని చెప్తారు. అంటే అవును. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. తెలియక వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని క్షమించు భగవంతుడా అంటారు. ఇక్కడ భగవంతుడా అంటే ఆత్మ. అంటే క్షమించగలగాలి అంటే ఏం చేయాలా? ఎంత హృదయం ఉండాలా? ఒక పక్క శీలలు గుట్టారు. ఎక్కడ పడితే అక్కడ. మరి ఎంత హృదయం ఉండాలో ఆలోచించండి. మనం అంటే మామూలుగా సహజంగా ఒక మాట అనగానే మనం ఎంత రియాక్ట్ అయిపోతాం. సందేహం, చిరాకు, స్వీయ జాలులను తిరస్కరించటానికి ఎంతటి మహత్తర మార్గం ఇది. ఆ 2 సోక్రటీస్ లైన్‌లు ఒక్కసారి చదవమ్మా. ఆ, వీళ్ళని వెళ్ళగొట్టడం గురించి న్యూ టెస్టిమెంట్ లో గొప్ప ఉదాహరణ ఉంది. సిలువ వేయబడినప్పుడు క్రీస్తు తండ్రి వారిని క్షమింపుము, వారేం చేస్తున్నారో వారికి తెలియదు అంటారు. సందేహం, చిరాకు, స్వీయ జాలులను తిరస్కరించటానికి ఎంతటి మహత్తర మార్గం ఇది అంటున్నారు. అంటే ఎంత క్షమించగలిగే అంటే మార్గం. క్షమించడం అనేది ఎంత గొప్ప మార్గమో చూడండి. అంటే కింది వాటిని అలాగా క్షమించగలిగే అంటే దాన్ని దాటాలి. వాళ్ళ జాలిని వీటిని అన్నింటి దాటాలి అంటే వాళ్ళని క్షమించాలి. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు. అందుకే ఆ పని చేస్తున్నారు అని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో వాళ్ళని క్షమించగలుగుతాం. సోక్రటీస్ విషయం ఇప్పుడు 1వ క్లాస్ వాడికి ఏ రాసేటప్పుడు 2 అటు ఇటు లైన్స్ పెట్టి మధ్యలో అడ్డగీత పెట్టి పైన కర్వ్ పెట్టి దీని ద్వారా ఏ అనే యాక్షన్ రాయాలి అని నేర్పిస్తారు. అదే 10వ క్లాస్‌కి వచ్చేసరికి పదాలే రాసేస్తాం. అంటే 1వ క్లాస్‌లో ఉన్న వాడిని నువ్వెందుకురా ఇలా గీతలు పెట్టి ఇలా రాస్తున్నావు అంటే కుదరదు గదా! వాడు అప్పుడే గదా బలపం పట్టుకున్నాడు. అలాగా వాళ్ళ అవగాహన ఆ విధంగా ఉన్న వాళ్ళని క్షమించగలిగేటట్లు ఉన్నప్పుడు, ఆ జాలి వీటన్నింటి నుంచి మనం బయటికి రాగలుగుతాం. మనల్ని మనం బయటికి ఎలా తెచ్చుకోవాలో చెప్తున్నారాయన. సోక్రటీస్ విషయంలో కూడా ఇదే విధమైన ఉదాహరణ. ఆయన ఎంత ప్రశాంతంగా విషాన్ని స్వీకరిస్తాడో, తమ జీవితపు చివరి గడియలు విషంతో కలుషితం కాకూడదని వారి ఇద్దరికీ తెలుసు. చిరాకుకు, విషకారకాల నుంచి రక్షించుకోవడానికి తోడ్పడే విషయాలు. నంబర్ 1 గులాబీలు. 2 ప్రీసియా పుష్పం. అంటే చిరాకుకి దూరంగా ఉండడానికి ఇవి ఇచ్చినాడు మేడం. అంటే పాయింట్స్ ఇచ్చినాడు ఏవే వస్తువులు అనేది. 1 గులాబీలు, 2 ప్రీసియా పుష్పం, 3 మాచిపత్రి తైలం లేదా తేనీరు, 4 బార్లీ, 5 కస్తూరి సుగంధం, 6 ఉల్లాసం, 7 ప్రేమ, 8 అభినందన, 9 ఇతరులలో దివ్యత్వాన్ని గుర్తించటం, 10 స్వీయ త్యాగం, 11 స్వీయ ఉపేక్ష, 12 హానిరాహిత్యం, 13 ప్రాణశక్తి, 14 బోధన గురించి సంభాషణ, 15 ఆధ్యాత్మిక ఆరాను గాఢతనం చేయుట, 16 అధిష్టానం పట్ల ఆకాంక్ష, 15 హృదయ ప్రసరణ, 18 నిద్రకు ముందు ప్రార్థన, 19 ఏ పనైనా ప్రారంభించే ముందు ప్రార్థన, 20 మనస్సు పనితీరు తగ్గించటం, 21 ఆత్మలో లయం కావటం, 22 కఠోర శ్రమ, 23 నివాస ప్రాంతాలను తరచూ మార్చడం, 24 సంతృప్తి, 25 ఆనందం, 26 మంచి పోషణ, 27 సరైన నిద్ర విశ్రాంతి, 28 శక్తిని పొదుపు చేయటం, 29 క్రమబద్ధత, 30 ఓర్పు, 31 చైతన్య విస్తరణ, పరిధి విస్తరణ, 32 వినయం, 33 ఆరు బయట నిద్ర, 34 సాహసం, 35 గంభీర్యత. ఇన్ని పాయింట్స్. ఇవన్నీ ఒక్కొక్కటి మళ్ళీ వివరించారు మేడం. వీటి నుండి ఏం లాభం అనేది వివరించారు. మొదటిది గులాబీ.
ఉమ్, గులాబీ విష ప్రమాద కారకాన్ని నిరోధిస్తుందని బోధన తెలియజేస్తుంది. ఓకే. చెప్తారా? ఇంకా అది తెలిసిందే కదా. పూర్వకాలపు రాజులు తమ భవంతుల చుట్టూ గులాబీ తోటలు పెంచేవారు. ఆసియాలో కొన్ని సమూహాలు తమ ప్రత్యేక సమావేశాలలో గులాబీ నూనెను వాడేవారు. ఉహు, ఆధ్యాత్మిక యోధులు కూడా దాన్నే వాడేవారు. విషకారకం లేకపోతే వ్యక్తి ఎంతో సృజనాత్మకంగా, స్పష్టమైన మనస్సుతో, ఉత్సాహంతో, రేడియో ధార్మికతతో ఉంటాడు. అంతే. కొంచెం కొంచెం పరిమాణంలో గులాబీ నూనె వాడటం సాధ్యమే. దానిని మీ స్నానం చివరిలో గాని సువాసన ద్రవ్యంగా కానీ వాడవచ్చు. అంటే అంత యూజ్ ఉందేమో గులాబీ నూనె. ఉమ్, గులాబీలోనే నూనె చేస్తారని మనకు తెలియదు. ఉమ్. గులాబీ నూనె నుంచి ఇంత రిజల్ట్ ఉంది. అంటే అది ఉత్తేజాన్ని పరుస్తుంది మొక్క, అంటే అదే అదే. ఆహ్లాదకరంగా. ఆ స్మెల్ అది హ్యాపీనెస్ ఇవ్వటం. చూడండి, ఆ, ఇంట్లో కూడా సాంబ్రాణి వేసుకున్నప్పుడు, ధూపం ప్రశాంత్. వెలిగించినప్పుడు ఇంట్లో చాలా బాగుంటది. ఇంట్లో రోజు పొద్దున్నే లేగానే దేవుడి పాటలు అలా పెట్టుకోవడం, అవన్నీ వినడం, ఇవన్నీ కూడా ఒక ప్లెజెంట్ అయిన క్లైమేట్ ని సృష్టిస్తూ ఉంటాయి కదా. 2 ఫ్రీషియా పుష్పం. ఆ ఉమ్, ఫ్రీషియా నాడీ వ్యవస్థను బలోపేతం చేసి ప్రమాదకారక విషయాన్ని పేరుకోకుండా చేస్తుంది. ఉమ్, ఫ్రీషియాను ఇంటి చుట్టూ పెంచుకోవచ్చు. నరాలను బలోపేతం చేసుకోవలసిన వాళ్ళు, సంక్షోభాన్ని దాటిన వాళ్ళు ఫ్రీసియాలను గదిలో ఉంచుకొని నిద్రిస్తే స్వాంతన పొందుతారు. అది నరాలను నియంత్రించి శాంతపరుస్తుంది. బాబోయ్. ఉహు, 3 మాచిపత్రి తైలం. మాచిపత్రి తైలం విషపు పొరలను కరిగించి వేస్తుంది. ముఖ్యంగా గ్రంథులకు ఉపయుక్తం. దానిని చర్మంపై తేలికగా రుద్దుకోవచ్చు. ఉమ్, 4 బార్లీ ఊపిరితిత్తులకు ఎంతో ఉపయుక్తం. విషంతో కలిగిన హానిని నిర్మూలిస్తుంది. ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. బార్లీని సూప్గా వాడవచ్చు. 5 లేడి నుంచి తీసిన కస్తూరి సుగంధం. లేడి నుంచి తీసిన కస్తూరి సుగంధం గాఢ క్రిమి సంహారిణి. అది రక్తాన్ని శుద్ధి చేసి విష పదార్థాలను బయటకు పంపేస్తుంది. దీనిని దీర్ఘ విరామాలతో చిన్న మోతాదులో నోటి ద్వారా తీసుకోవచ్చు. 6 ఉమ్, ఉల్లాసము స్వచ్ఛపరుస్తుంది. ఆత్మ విమోచన క్రమంలో ఉల్లాసాన్ని వెలువరిస్తుంది. ఆ ప్రసరణ విషకారకాన్ని తిప్పికొడుతుంది. ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నించడం వలన ప్రమాదకారక విషపు దాడులను ఎదుర్కోవటమే కాక ఇతరులకు కలుషితమైన ఆలోచనలు పంపటం కూడా నిరోధించబడుతుంది. ఏంటి ఉల్లాసం ఉల్లాసం మళ్ళీ చదువు. ఉల్లాసం స్వచ్ఛపరుస్తుంది. ఆత్మ విమోచన క్రమంలో ఉల్లాసాన్ని వెలువరిస్తుంది. ఉమ్, ఆ ప్రసరణ విషకారకాన్ని తిప్పికొడుతుంది. ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నించడం వలన ప్రమాదకర విషపు దాడులను ఎదుర్కోవటమే కాక ఇతరులకు కలుషితమైన ఆలోచనలను పంపటం కూడా నిరోధించబడుతుంది. ఉమ్, ఉల్లాసం ఒక ప్రత్యేకమైన సౌరజ్వాల. అది మనకు చేరే అనేక కాలుష్య ప్రవాహాలను కాల్చివేస్తుంది. మన ఆరాలో ప్రవేశించటానికి ప్రయత్నించే విషపు ధూళిని స్వచ్ఛపరుస్తుంది. 7 ఉల్లాసంతో మిళితమైన ప్రేమ అద్భుతాలు చేస్తుంది. మీరు నిజంగా ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని చిరాకు పరచలేడు. మీరు ప్రేమించని వారు మీ కోసం మంచి పనులు చేసినా కూడా వారి ఉనికి మీకు చిరాకు కలిగిస్తుంది. ఉల్లాసానికి ప్రేమ జోడిస్తే. మళ్ళొకసారి చెప్తాక. ఉల్లాసంతో మిళితమైన ప్రేమ అద్భుతాలను సృష్టిస్తుంది. మీరు నిజంగా ప్రేమించిన వ్యక్తి
మిమ్మల్ని చిరాకు పరచలేడు. మీరు ప్రేమించని అంటే ప్రేమించలేని అనుకోవచ్చు. మీరు ప్రేమించని వారు మీ కోసం మంచి పనులు చేసినా కూడా వారి ఉనికి మీకు చిరాకు కలిగిస్తుంది. ఉమ్. అంటే మనకంటే ఇష్టం లేని వాళ్ళు అంటే అక్కడ అంటే ఆ, ఉల్లాసము ప్రేమ ఉంది ఆ, కాబట్టి ఉంటే ఓకే బానే ఉంటది. ఓకే. అన్ని ఏం జరిగినా వాళ్ళకి అది లేదు అంటే చిరాకు అనిపిస్తుంది. చిరాకు అనిపిస్తుంది. ఏం చేసినా చిరాకే. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఉల్లాసానికి ప్రేమ జోడించి ఉన్నప్పుడు దేనైనా అంగీకరించగలుగుతాం. ఉల్లాసానికి ప్రేమ జోడించినప్పుడు చిరాకు తెచ్చుకుంటున్నాం వాళ్ళు చేసే ప్రతి మాట. ప్రేమ మీ ప్రేమ జోడించినప్పుడు ఏమవుతుందంటే ఆ మాటలో అవగాహన పరిధి మారుతుంది. మనం అర్థం చేసుకోవడం మారిపోతుంది. అది జోడించినప్పుడు అర్థం చేసుకోము అన్నమాట. ప్రతిదీ యాంటీగానే అర్థమవుతాయి మనకి. అందుకని చిరాకు వచ్చి కూర్చుంటుంది. ప్రేమ మీ చుట్టూ ఒక కవచాన్ని నిర్మించి మీరు ఇతరులను అర్థం చేసుకునేటట్లు చేస్తుంది. ఉమ్. 8 తాము చేసిన దానికి లేక తామై ఉన్న దానికి అభినందన పొందకపోవటం వల్ల చాలా మంది చిరాకు పడతారు. ఉమ్. అభినందన ఒత్తిడులను విడుదల చేస్తుంది. ఏంటి మళ్ళీ చిరాకు చదువు. తాము చేసిన దానికి లేదా ఉమ్. తామై ఉన్న దానికి అభినందన పొందకపోవటం వల్ల చాలా మందికి చిరాకు పడతారు. చాలా మంది చిరాకు పడతారు. అంటే అప్రిసియేషన్ లేదు నాకు, నేను ఇంత చేసినా కూడా నన్ను ఎవరు ఆ, మెచ్చుకోవట్లేదు అనేది ఉన్నప్పుడు కూడా చిరాకు చిరాకు. వస్తుంది. కానీ అభినందన కోసం కాకుండా నా కోసం నేను చేస్తున్నాను, ఈ వర్క్ చెయ్యాలి, నా ముందుకు వచ్చింది చేసుకున్నాను, వెళ్ళిపోతున్నాను అని అనుకున్నప్పుడు చిరాకు రాదు మళ్ళీ. ఆహా, కాదక్క, మళ్ళీ ఒకసారి చదువుతాను. ఆ. తాము చేసిన దానికి అంటే ఉమ్. తాము చేసిన దానికి అభినందన లేకపోవడం వల్ల చిరాకు వస్తుంది. అవును. తామై ఉన్న దానికి ఉమ్. తామై ఉన్న దానికి అభినందన పొందకపోవటం వల్ల నా పని నేను చేసుకోబోతున్నా కూడా నన్ను ఎవరు ఏమీ మెచ్చుకోవడం లేదన్న దానికి కూడా చిరాకు వస్తుంది అంటున్నారు అక్క. ఓహో, దానికి కూడా వస్తుందా? ఓకే. ఇప్పుడు నా పని నేను చేసుకొని పోతుంటే కనీసం నన్ను ఎవరైనా అప్రిషియేషన్ అంటే బాగా చేస్తున్నావా లేదా అని అప్రిషియేషన్ ఇంట్లో వాళ్ళు ఇవ్వకపోయినా కూడా కోపం వస్తుందేమో అని అన్నట్లు అంటున్నారు వీళ్ళు. అట్లా కూడా ఉంటది అక్క. సరే, అప్పుడప్పుడు ఇవ్వాలి కదా, ఉమ్. ఇవ్వకపోతే ఎట్లా? అభినందన ఒత్తిడులను విడుదల చేస్తుంది. ఉమ్. చిరాకును నిరోధిస్తుంది. మనలోని ఇతరులలోని ప్రేమ శక్తిని వెల్లడిస్తుంది. అభినందన వ్యక్తి గౌరవాన్ని విలువను భావించేటట్లు చేసి ఉన్నత చైతన్య స్థాయిలో అనుసంధిస్తుంది. ఉమ్. అభినందన విషయాన్ని పెంపొందియనీయదు, వ్యాప్తి చెందనీయదు. దివ్యత్వాన్ని దర్శించి వ్యక్తీకరించటమే అభినందన. బా, మళ్ళీ చదువు, అభినందన గురించి మళ్ళీ చదువు. అభినందన విషయాన్ని పెంపొందనీయదు, ఉమ్. వ్యాప్తి చెందనీయదు. ఉమ్. దివ్యత్వాన్ని దర్శించి వ్యక్తీకరించటమే అభినందన. అంటే వాళ్ళలో దివ్యత్వం కనిపించింది, ఆ ఉమ్, పాయింట్ లో నచ్చింది, అప్రిసియేషన్ చేశాం, ఆ, దాన్ని కూడా కొంతమంది అంగీకరించకుండా ఉంటారు. ఉమ్. అలాంటి వాళ్ళు నాకు ఎదురయ్యారు కాబట్టి చెప్తున్నాను. ఉన్నత విలువలు దివ్యత్వానికి ప్రాముఖ్యత ఉన్న చోట విషానికి తావుండదు. ఉమ్. 9 ఇతరులలో దివ్యత్వాన్ని గుర్తించటం అభినందన కన్నా ఉన్నత లక్షణం. అన్ని పరిస్థితులు సందర్భాలలో మీరు దివ్యత్వపు ఉనికి దివ్యత్వపు చేతిని దర్శిస్తారు. మనుషులందరిలో పూర్తిగా చెడిపోయిన వారిలో కూడా మీరు దివ్యత్వాన్ని గుర్తించి మీరు గుర్తించటం ద్వారా దానిని వెతికి తేగలరు. అంటే దివ్యత్వం లేదు అని ఫీల్ అయిన వాళ్ళకనా? కాదక్క, ఇంకోసారి. మనుషులందరిలో పూర్తిగా చెడిపోయిన వారిలో కూడా మీరు దివ్యత్వాన్ని గుర్తించి మీరు గుర్తించటం ద్వారా దాన్ని మీరు బయటికి తీయగలుగుతారు.
అది ప్రతి ఒక్కరిలో దివ్యత్వం ఉంటది. ఆ! ఆ దివ్యత్వాన్ని మీరు చూడగలగాలి అని చెప్తున్నారు. ఆ! అంటే 99% పాడైపోయింది వాళ్ళలో. కానీ ఆ హ్మ్. 1% దివ్యత్వం ఉంది కదా! దాన్ని పట్టుకోండి అంటున్నారు. హ్మ్. అంటే అంటే చాలా సృష్టిలో చెడ్డవారిలో కూడా ఆ! అంటే ప్రతి ఒక్కరిలో ఉంది కదా ఆ! దివ్యత్వం. అదే అందుకే కదా అంటున్నా. పరమాత్మ స్టేట్‌మెంట్ ఇస్తాడు. హ్మ్. అందరిలో నేనున్నాను అంటాడు. అంతటా నేనున్నాను, అందరిలోనూ నేనున్నాను అంటే, ఆ దివ్యత్వంగా ప్రతి ఒక్కరిలోనూ ఉంటారు. కానీ ఆ దివ్యత్వాన్ని చూడగలిగే దృష్టి మనకుండాలి ముందు. మనకుండాలి. హ్మ్. ఇది కరెక్ట్. మీరు గుర్తించటం వల్ల ఆ వ్యక్తిత్వం దివ్యక్త వ్యక్తీకరణకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటుంది. అంతే. 10 స్వీయ త్యాగం అనేది సత్యం. హుహు. స్వీయ త్యాగం అనేది సత్యం, సౌందర్యం, మంచితనాల స్థిర ప్రవాహం. మీరు హ్మ్. దాడికి గురైన ప్రతిసారి స్వీయ త్యాగంలో దానిని సమత్వంలోకి తెస్తారు. మళ్ళీ ఆ 2 లైన్‌లు కలిపి చదువు. స్వీయ త్యాగం అనేది సత్యం, సౌందర్యం, మంచితనాల స్థిర ప్రవాహం. స్వీయ త్యాగం అనేది. హ్మ్. మీరు దాడికి గురి అయిన ప్రతిసారి స్వీయ త్యాగంలో దానిని సమత్వంలోకి తెస్తారు. అంటే ఇక్కడ ఇప్పుడు మనల్నొచ్చి మనం చెప్పుకున్నాం ముందు కర్మ బుక్‌లో. ఎవరో వచ్చి విమర్శిస్తున్నారు. విమర్శిస్తూ ఉన్నప్పుడు అక్కడ సత్యం మనం తెలుసుకున్నాం. నేను గతంలో ఎంతో మందిని విమర్శించటం వల్ల నాకు ఈ విమర్శ ఎదురయ్యింది అని ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో, ఆ సత్యం మనం తెలుసుకున్నామో, అప్పుడు మనం బ్యాలెన్స్‌గున్నామా లేదా? లేకపోతే వాడు నన్ను విమర్శించాడు, వాడు నన్ను అట్టన్నాడు, ఇట్టన్నాడు అని పిక్కోలు లాక్కుంటాం. నా జీవితంలో మాత్రం నేను అది పాటించబట్టే నేను చాలా వాటి నుంచి బయటకొచ్చేసాను. ఆ సమత్వాన్ని నేను ఆహ్, తెచ్చుకోగలిగానని గ్యారంటీ అంటే తెచ్చుకున్నాను. తెచ్చుకోగలరు ఎవరైనా కూడా. అలా. మీరు దాడికి గురి అయిన ప్రతిసారి ఆ ఒక్క లైన్ మళ్ళీ చెప్పమ్మా. స్వీయ త్యాగం, సత్యం. స్వీయ త్యాగం అనేది సత్యం, సౌందర్యం, మంచితనాల స్థిర ప్రవాహం. ఆ స్థిర ప్రవాహంతోటి మనం ఒక బ్యాలెన్స్ స్టేట్‌ని తెచ్చుకోవచ్చు. మీరు దాడికి గురి అయిన ప్రతిసారి స్వీయ త్యాగంలో దానిని సమత్వంలోకి తెస్తారు. మీ త్యాగపూర్వక సేవతో అది సాధ్యమవుతుంది. హ్మ్. అంతే మాస్టర్స్. ఈరోజు ఇంతటితో స్టాప్ చేసుకున్నాము. రేపు కంటిన్యూషన్ చేద్దాము. థ్యాంక్ యూ.